చాలా చాలా గొప్ప జరుగుతుంది. ఈ సభా వేదిక నుంచి ప్రజలకు శ్రీరామ రక్ష లెక్క కేసీఆర్ గారు ప్రజలకు నమ్మకం కలిగించే స్టేజ్కి వచ్చిండు. ప్రతి కార్యకర్త, ప్రతి కుటుంబ సభ్యుడికి, ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించే అవకాశం ఉంది. ఆయన ప్రతి మాట ప్రజల గుండెల్లో నాటుకపోయే అవకాశం ఉంది. ప్రతి గుండెలో ప్రతి ఒక్కరికి చాలా అవకాశం ఇచ్చిండు. ఎందుకంటే ఈరోజు బహిరంగ సభ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బహిరంగ సభ అంటేనే ప్రజలకు ఒక గొప్ప పండుగ లాంటిది. ఆ పండుగను చాలా బ్రహ్మాండంగా ప్రతి టీవీల కడ కూర్చున్న ప్రతి అమ్మలక్కలు కానీ కేసీఆర్ ఏం మాట్లాడుతాడు, కేసీఆర్ ఏం చెప్తుండు అనేది ప్రత్యేకించి టీవీల కడ చూస్తుండు చాలామంది. ఈ విషయంలో టీఆర్ఎస్ బహిరంగ సభకు వచ్చిన ప్రతి బిడ్డ, అమ్మలు అక్కలు కానీ ముసళ్ళు ముడుగోలు కానీ ప్రతి ఒక్కరు ఈ బహిరంగ సభను చూసి చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మ మాకు కేసీఆర్ కిట్ అత్తలేదు, మాకు కళ్యాణ లక్ష్మి అత్తలేదు, మాకు తులం బంగారం అత్తలేదు, అన్నీ మోసగించి మభ్య పెట్టి మమ్మల్ని గద్దెనెక్కి మమ్మల్ని రైతులను అరిగోసబుచ్చుకొని ఈ రోజు వరకు కూడా మాకు ఇంతవరకు అందింది లేదు. కానీ మేము కేసీఆర్ చెప్పే ప్రతి మాట మేము అవగాహన చేసుకున్నాం. ఆనాడు కేసీఆర్ అన్నాడు, నేను ఓడిపోతే మీరు గోసపడతారు బిడ్డ, మన కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను, మన తెలంగాణలో మనం బాగుపడాలి తప్ప కానీ ఇంకోటి పెద్ద తెలంగాణ ఎవరైతే వద్దు అని అన్నారో, కేసీఆర్ ఎవరైతే తెలంగాణ వద్దు అని అన్నారో వాళ్ళే ఈరోజు ముందుకొచ్చి తెలంగాణ వెళ్తాను, తెలంగాణ ఓడిపోతే మనం గోసపడతాము, మనం ఉండాలి అని కేసీఆర్ గారు గొప్ప చెప్పిండు. ఆ మాటను కొంతమంది పెడచెవిన పెట్టి ఈరోజు రైతులు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ ప్రతి బిడ్డ ఈరోజు గోసపడతాను. దీనికోసమే ప్రతి వాళ్ళకి ఈరోజు బహిరంగ సభ నుంచి ఒక్కటే దిక్సూచి, నేనున్నా, మీరు అధైర్యపడకండి, నేనున్నా. కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు, తెలంగాణ ఉద్యమాలు చేసి 14 సంవత్సరాలు 6 కాలం కష్టపడి 14 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నేను బతుకున్నా, నేను మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటా, ఈ బహిరంగ సభే సాక్ష్యం, ఈ వచ్చిన జనాలే సాక్ష్యం అని కేసీఆర్ గారు పిలుపు ఇవ్వడం మాకు చాలా సంతోషం అనిపించింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ బహిరంగ సభ విషయంలో చాలా క్లారిటీ వచ్చేసింది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైలు పలిగెడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకు ఏం చేయాలో తోసక టీవీల కడ కూర్చొని కేసీఆర్ ఏం మాట్లాడుతాడు, ఏం చేస్తుండు, ఎట్లా వచ్చిండు, ఏంది అని చెప్తాను. ప్రతి పిన్ను కాంగ్రెస్ కార్యకర్త కంటే మొదలుకుంటే సీఎం వరకు ఈరోజు కార్యకర్తలు కేసీఆర్ చెప్పే ప్రతి మాటను వాళ్ళు వినే అవకాశాలు ఉన్నాయి. ఇది విని వాళ్ళు ఏం చేయాలో తోసక రేపు అవాకులు చెవాకులు వేల్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తు. కేసీఆర్ చెప్పిన ఒక్క మాట చాలు, నేనున్నా, తెలంగాణ ప్రజానికి నేను కడుపులో పెట్టి కాపాడుకుంటా, కంటికి రెప్పలా కాపాడుకుంటా. ఈరోజు ఈ లైట్ల కింద మేము ఈ లైట్లు కాదు, కంటి రెప్ప వాల్సినంత సేపల్ని కరెంటు పోనీ అని అన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక గంటలు కరెంటు పోతుంది, రైతుల మోటార్లు కాలిపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటాను, వడ్లు కొనటోళ్ళు లేరు, ధాన్యం కొనటోళ్ళు లేరు. 6 కాలం కష్టపడ్డ రైతు కన్నీరు పెడుతుండు. ఆ కన్నీరు తూడ్చడానికి కేసీఆర్ ఉన్నాడు. ఏ నాటికైనా కేసీఆర్ మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ గవర్నమెంట్. మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు మేమే వస్తాం, సింగిల్గా వస్తాం, పొత్తులు ఏముండయి, సింగిల్గా వస్తాం, కేసీఆర్ సీఎం అవుతాడు. దానికి ఈ బహిరంగ సభ సాక్ష్యం. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఎలకతుర్తి వరంగల్లో ఇవాళ జరిగిన సభ తెలంగాణ కుంభమేళా, అంటే మొన్న జరిగిన కుంభమేళా తరలో తెలంగాణ కుంభమేళా తరలో జరిగింది. ప్రజలు తండోపతండాలుగా వచ్చింది. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఒక 10 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల వరకు జామ్ అయిన వెహికల్ మీరు చూసినట్టయితే అవుపడుతుంది. మీకు అన్ని డ్రోన్ కెమెరాలు ఇట్లా అవన్నీ వాళ్ళు కవర్ చేస్తున్నారు, అవన్నీ అవుతున్నాయి. అంటే దీనికి ఎంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 15 నెలల పాలననే కేసీఆర్ గారిని ఎందుకు కోల్పోయినాం అనే విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఇంత ఎండాకాలం అయినా ఇంతమంది ప్రజలు వచ్చి కేసీఆర్ గారి ప్రసంగం కోసం వెయిట్ చేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది. వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి బ్రోకర్ మాటలు చెప్పి ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేరకుండా, ఒక బస్సు తప్ప ఏ హామీ కూడా నెరవేర్చకుండా చేసుకొని వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు.
ప్రభుత్వానికి ఇంతకంటే చెంపపెట్టు అనేది విషయం అవసరం లేదు. కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అది మరొకసారి నిరూపించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఏ ఎలక్షన్ పెట్టినా, ఏ సింగిల్ విండో కాంచి మొదలు పెడితే, గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే, మీరు కార్పొరేషన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు ఏ ఎలక్షన్ పెట్టినా బీఆర్ఎస్దే గెలుపని ఈరోజు మీరు చూస్తున్న ప్రజలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చిళ్ళు. కార్యకర్తలు లక్షలలో కార్యకర్తలు ఉండరు. కార్యకర్తలు కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 33 జిల్లాల నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, సిద్దిపేట అన్ని దారులు కూడా జామ్ అయిపోయి అన్ని దారులు కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు పోవడం కూడా నాకు తెలిసి ఈ వాతావరణం అంతా ఇళ్ళలో చేరాలంటే తెల్లారే పరిస్థితి ఉన్నది. మీరు చూసినట్టయితే అవపడుతుంది. మరి ప్రజలు ఇంత పెద్ద తండోపతండాలుగా వచ్చి మరి కేసీఆర్ గారి ప్రసంగం కోసం యావత్ ప్రపంచమే ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్నది. ఎందుకంటే అతను ఇచ్చిన పథకాలు మీకు తెలుసు. కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఏంటి? అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు అందినాయి. రైతులకే కానీ, సంబంధ వర్గాలకు, అన్ని రకాల కులాలకు కూడా కేసీఆర్ పథకాలు వర్తింపజేసిండు. మరి అలా కాంగ్రెస్ వాళ్ళు మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రతి ఒక్కరిని అంతకంటే ఎక్కువ ఇస్తాం, 2000 4000 ఇస్తాం, ఆ లక్షకు తులం బంగారం ఇస్తాం, మరి 5000కు 8000 ఇస్తాం, రైతు బంధు ఇస్తాం, అది ఇస్తాం ఇస్తాం అని మోసం చేసిండ్రు. కాబట్టి ఆ మోసపూరిత ప్రకటనలకు వ్యతిరేకమే ఈ సభ సాక్ష్యం. నడిబొడ్డున, వరంగల్ నడిబొడ్డున ఈ సభే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ వైఫల్యానికి సాక్ష్యం. పతనం స్టార్ట్ అయింది కాబట్టే తెలంగాణ కుంభమేళా తరలా ఇక్కడ జాతర ఊపడుతున్నది మీకు స్వచ్ఛందంగా. మీరు చూసినట్టయితే మీకే తెలుస్తుంది, మేము చెప్పడం కాదు గొప్ప. పతనం స్టార్ట్ అయింది. వాళ్ళు ఏ ఎలక్షన్ కూడా ఇక నుంచి గెలవరు. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది కాబట్టే ఈ సభ నిదర్శనం. వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మా కార్యకర్తలను. బండ్లు ఆపుతున్నారు, కార్లు ఆపుతున్నారు, అక్కడ లోపల బ్యారికేడ్లు నెట్టేసిన్లు. ఎవరిని కూడా రాకుండా అడ్డుకున్నా ఒక్కొక్కరు అన్ని తెంచుకొని బట్టలు కూడా చినిగిపోయినా కానీ ఇలా స్వచ్ఛందంగా ప్రజల ఇక్కడ దాకా వచ్చి కూడా వాళ్ళు సంఘీభావం తెలిపే పరిస్థితి ఇక్కడ మీకు కనబడతా ఉన్నది. మేము చెప్పడం కాదు, మీరే చూస్తున్నారు. మీడియా మొత్తం అక్కడనే ఉన్నది, మీడియా సాక్ష్యం. రేపు పొద్దున మీరు ప్రింట్ మీడియా కాదు, ఎలక్ట్రానిక్ మీడియా లైవ్లు అన్నీ వస్తున్నాయి. మీరు ఇవన్నీ కూడా చూసుకోండి. కేసీఆర్ గారు ఒక శక్తి అనడానికి ఇది చాలు, ఒక వ్యక్తి కాదు, నిదర్శనం. రాబోయే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ కానీ బీఆర్ఎస్ గెలుపు తథ్యం.